కాసేపటి క్రితమే టీ20 వరల్డ్ కప్ సంబంధించినటువంటి టీంను ప్రకటించారు. ఫిబ్రవరి 7న 2026 ఫిబ్రవరి 7న ఈ మ్యాచెస్ ప్రారంభమవుతాయి. సో అజిత్ అగర్కర్ నేతృత్వంలోని 15 మంది సభ్యులతో కూడినటువంటి జట్టును కాసేపటి క్రితమే ప్రకటించారు. ఇందులో శుభమన్ గిల్కి చోటు దక్కలేదు, ఇక రింకు సింగ్ కూడా ఇందులో ఆడాడు. సో పూర్తిగా మనకి టీం కనుక చూసినట్లయితే సో కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ ఈ టీ20 వరల్డ్ కప్కి వ్యవహరించనున్నాడు. వైస్ కెప్టెన్గా అక్షర్ పటేల్కి చోటు దక్కింది. ఇక తర్వాత అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఓపెనర్గా రాబోతున్నారు. తర్వాత తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, తర్వాత రింకు సింగ్కి చోటు దక్కింది. ఎప్పుడెప్పుడు అంటే కొంత రింకు సింగ్కి ఇందులో అవకాశం ఉంటుందా లేదా అనేది కొంచెం వేచి చూడాల్సారు. కానీ రింకు సింగ్కి కూడా ఈ టీ20 వరల్డ్ కప్ 2026లో చోటు దక్కింది. తర్వాత బుమ్రా, హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్, తర్వాత కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, ఈశాన్ కిషన్. సో ఫాస్ట్ బౌలర్లతో పాటు స్పిన్నర్లు కూడా ఉన్నారు. సో ఈక్వల్గా తీసుకున్నారు. కానీ శుభమన్ గిల్కి ఎందుకు చోటు దక్కలేదంటే మనం గత టెస్ట్ మ్యాచ్లో గాయం కారణంగా సో మొన్న దక్షిణాఫ్రికాతో జరిగినటువంటి టీ20లో కూడా ఇతను అరంగేట్రం చేయలేడు కాబట్టి సో అతన్ని పక్కన పెట్టినట్టు తెలుస్తుంది. సో ఈ 15 మందికి సంబంధించినటువంటి టీంను కూడా కాసేపు క్రితమే రిలీజ్ చేశారు. సో సూర్యకుమార్ యాదవ్ కూడా మొత్తం ఈ టీ20 వరల్డ్ కప్కి వివరించబడుతున్నాడు. అయితే దీనికంటూ ముందు జరిగేటువంటి న్యూజిలాండ్తో జరిగేటువంటి టీ20 సిరీస్కి కూడా ఇదే టీము ఆడనుందంటూ కూడా చెప్తున్నారు. సో ఇదే టీము న్యూజిలాండ్తో జరిగే టీ20 సిరీస్ను కూడా ఆడతారు. అయితే ఇప్పటికీ మనకి దాదాపు డిఫెండింగ్ ఛాంపియన్ గత సంవత్సరం 2024లో కూడా ఇదే టీ20 వరల్డ్ కప్లో ఇండియా టీము కప్పు సాధించింది. సో అద్భుతమైనటువంటి ప్రదర్శన అటు బౌలర్లు కానీ బ్యాట్స్మెన్ కానీ కనబరిచారు. సో అదే దూకుడుగా ఇప్పటి వరకు మనకు రీసెంట్గా జరిగినటువంటి సౌత్ ఆఫ్రికాతో జరిగినటువంటి సిరీస్ వరకు కూడా ఒక మంచి ప్రదర్శన కనబరిచారు. దాదాపు ఒకసారి అప్పటి నుంచి ఇప్పటి వరకు మ్యాచెస్ కనుక చూస్తే 35 అంటే మనకి గత వరల్డ్ కప్ నుండి ఇప్పటి వరకు 35 మ్యాచెస్ జరుగుతాయి. ఇందులో 26 వరకు కూడా ఇండియా టీమే విజయాలు సాధించింది. కాబట్టి చాలా దూకుడు మీద ఉంది, యంగ్స్టర్స్ ఉన్నారు. సో నెక్స్ట్ ఈ వరల్డ్ కప్కి సంబంధించి మొత్తం కూడా రాబోయే ఈ ఫిబ్రవరి 7న ప్రారంభమయ్యేటువంటి వరల్డ్ కప్కి సంబంధించి మాత్రం సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో పూర్తిగా టీం అంతా కూడా రెడీ అయిపోయింది. అటు న్యూజిలాండ్తో సిరీస్ ఆడుతుంది, తర్వాత టీ20 వరల్డ్ కప్ కూడా ఆడుతుంది. ఇవన్నీ మ్యాచెస్ కూడా ఇక్కడే మన ఇండియాలోనే జరుగుతాయి. కేవలం పాకిస్తాన్తో ఉన్నటువంటి మ్యాచెస్ మాత్రం కొన్ని శ్రీలంకలో జరుగుతాయి. సో చివరగా పాకిస్తాన్ అండ్ ఇండియా టీం ఫైనల్కి వస్తే మాత్రం అది కూడా ఇండియాలో జరగకుండా వేరొక చోట నిర్వహిస్తామంటూ కూడా ఇప్పటికే చెప్పారు. ఎందుకంటే పాకిస్తాన్కి ఇండియా ఉన్నటువంటి కొన్ని పరిస్థితుల కారణాల వల్ల ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చిందని చెప్పారు.